నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి। ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ జగన్మాత రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు। విజయదశమి పర్వదినాన విజయ ముహూర్తం సమయం ఏంటి, విజయ ముహూర్తంలో ఏం చేయడం వలన ఏడాదంతా అద్భుతంగా ఉంటుంది, అలాగే ఆ రోజు జమ్మి చెట్టు పూజ ఏ విధంగా చేయాలి అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి। ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు విజయదశమి వచ్చింది। ఈ రోజున విజయ ముహూర్తం అనే ప్రత్యేకమైన సమయం ఉంటుంది। అంటే విజయాన్ని సూచించే శుభ సమయం। రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం వంటి వాటితో పాటు తిథి, నక్షత్రం, యోగం వంటి వాటితో ఎలాంటి సంబంధం లేకుండా ఈ సమయంలో ఏదైనా పని మొదలు పెడితే ఆ ఏడాది పొడవునా విజయం లభిస్తుందని నమ్మకం। కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా పెళ్లికి తీసుకునే నిర్ణయమైనా సరే ఈ సమయంలో చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి। అంతటి విశిష్టత కలిగిన ఈ విజయముహూర్తం గొప్పతనం గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పారని భవిష్య పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు। ఈసారి విజయ ముహూర్తం విజయదశమి నాడు మధ్యాహ్నం 2:09 వచ్చిందని పండితులు చెబుతున్నారు। ఇది మధ్యాహ్నం 2:56 వరకు కొనసాగుతుంది। అంటే మొత్తం 47 నిమిషాల సమయం। ఈ కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు। ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన ముహూర్తం। ఈ టైంలో ఏం చేసినా సరే ఆ ఏడాది అంతా మంచి విజయాలను అందుకోవచ్చు। అలాగే శత్రుబాధలు, దిష్టి దోషాలు పోగొట్టుకోవాలన్నా, అప్పులు తీరాలన్నా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజ నిర్వహించాల్సి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు। జమ్మి చెట్టు అపరాజితాదేవిగా పిలువబడుతుంది। సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి దేవి జమ్మి చెట్టులో కొలువై ఉంటుందని నమ్మకం। అందుకే విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలని సూచిస్తున్నారు। మరి జమ్మి చెట్టును ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం। సాయంత్ర సమయంలో ఎక్కడైనా దేవాలయం ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి। చెట్టు మొదటిలో 3 చోట్ల తమలపాకులు పెట్టాలి। వాటిపై 3 పసుపు ముద్దలు ఉంచాలి। ఇందులో ఒకటి అపరాజిత దేవి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి కాగా మిగతా 2 పసుపు ముద్దలు ఆమె అనుచరులు జయ, విజయాదేవిలు। ఇక ఈ పసుపు ముద్దలు పైభాగంలో 2 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి। తరువాత అక్షంతలు, పువ్వులు వేస్తూ ఓం అపరాజితా దేవై నమః, ఓం జయాదేవ్యై నమః, ఓం విజయాదేవ్యై నమః అంటూ ఒక్కో నామాన్ని 21 సార్లు పఠించాలి। అలాగే బెల్లం ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి। ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది। అయితే ఈ పూజను అందరూ చేయలేరు కదా, అలాంటి వారు ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దానికి పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి। ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరి పేర్లు ఆ కాగితంలో రాయాలి। దీన్ని జమ్మి చెట్టు తొర్రలో కానీ మొదట్లో కానీ పెట్టి నమస్కరించుకోవాలి। 3 సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి। ఇది పూర్తయ్యాక ఆ తెల్ల కాగితాన్ని ఇంట్లోని బీరువాలో దాచిపెట్టుకోవాలి। ఈ విధంగా చేయడం వల్ల కూడా అపరాజితాదేవి, రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు। అలాగే ఈ రోజున జమ్మి ఆకులు ఒకరికొకరు ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి। మరి మీరు కూడా ఏదైనా పనిని కానీ వ్యాపారాన్ని కానీ ప్రారంభించాలనుకుంటే విజయదశమి రోజున వచ్చే విజయ ముహూర్తం సమయంలో మొదలు పెట్టండి। ఆ అమ్మవారి అనుగ్రహం, విజయం మీ సొంతమవుతుంది। మంచి ఫలితాలను అందుకుంటారు।